ఎస్సీ రిజర్వేషన్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన కొద్ది నిమిషాల్లోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నో సంవత్సరాలుగా మాదిగలు చేస్తున్న పోరాటం ఫలించిందని సుప్రీంకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. దామోదర రాజనరసింహ, కడియం వేముల వీరేశం, సామ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి మాలా మాదిగ ఉపకులాల వర్గీకరణ చేపడతామని అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటించారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వర్గీకరణకు సుప్రీంకోర్టు ఓకే చెప్పినందున వెంటనే ఏబీసీడీ వర్గీకరణ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎట్టకేలకు న్యాయం. మందకృష్ణ పోరాటం. చంద్రబాబు మొదటి ప్రభుత్వ నేత. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పు 6-1 మెజారిటీతో సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది. గురువారం నాడు వర్గీకరణపై సుదీర్ఘ విచారణ జరిపిన 7 సభ్యుల ధర్మాసనం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని స్పష్టం చేసింది. కాగా ఈ వర్గీకరణను మెజారిటీ సభ్యులు సమర్థించగా జస్టిస్ బేలా త్రివేది మాత్రం వ్యతిరేకించారు. ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నారని, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ అవసరం ఉందని, వర్గీకరణ చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని సుప్రీం స్పష్టం చేసింది. ఈ మేరకు 2004లో 5 సభ్యులు ఇచ్చిన తీర్పును తాజా తీర్పు తర్వాత ధర్మాసనం పక్కన పెట్టింది. ఈ తీర్పును అనుసరించి తదుపరి మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వాలకు న్యాయస్థానం సూచించింది. సుప్రీం తీర్పుతో అందరికీ సమన్యాయం. ఎస్సీ రిజర్వేషన్లలో కేటగిరీ చేసుకునే అంశంపై పంజాబ్ ప్రభుత్వం, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంఆర్పీఎస్ సుప్రీంకోర్టు ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజా తీర్పుతో రాజకీయాలకు అతీతంగా ఆయా వర్గాలు, నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతించారు. పేదలకు న్యాయం జరగాలన్నదే నరేంద్ర మోదీ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని, ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలని చెప్పుకొచ్చారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మీడియా ఎదుటే ఆయన కంటనీరు పెట్టుకోవడం జరిగింది. ఎంఆర్పీఎస్ 30 ఏళ్ల పోరాటానికి నేడు న్యాయం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించింది. ఈ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకున్నారు. అమిత్ షా, వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డికి కూడా ధన్యవాదాలు తెలిపారు. మొదటిసారిగా వర్గీకరణ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలన్నారు మందకృష్ణ. ఈ విజయాన్ని అమరులకు అంకితమిస్తున్నాం. రిజర్వేషన్ల సిస్టమ్ ఇప్పుడు 2వ అడుగు వేయబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యం. వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఉద్యోగ నోటిఫికేషన్లు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. రీనోటిఫికేషన్లు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మందకృష్ణ మాదిగ కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.